మహానాడు కార్యక్రమం మంగళగిరిలో చాలా ఘనంగా టీడీపీ కేడర్ జరిపించింది. అయితే ఈ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి జరుగుతున్నా సరే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే గ్లోబల్ క్రైసిస్ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా జరిపారు. 1875 సెంటర్స్ నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమాసియా యుద్ధ కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా మహానాడ్ని హైబ్రిడ్ మోడల్గా వర్చువల్ ఫిజికల్ రెండు కలిపి నిర్వహించుకుంటున్నాం. ముఖ్యమైన నేతలు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి అక్కడ ఉన్నారు, అక్కడ మాట్లాడడం జరిగింది, ప్రసంగంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అలాగే ఎడ్యుకేషన్ మినిస్టరు దాంతోపాటు మరికొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, అదేంటంటే మహిళా సాధికారిత, దాంతోపాటు స్వర్ణాంధ్రప్రదేశ్, దాంతోపాటు రాబోయే ఎన్నికలకి ప్లానింగ్ ఏంటి, ఈ 3 అంశాలను ముఖ్యంగా డిస్కషన్ చేశారు. మహిళా సాధికారిత ఎందుకు అంటే టీడీపీ పార్టీకి తప్ప మహిళలు మరో పార్టీకి ఓటేయకూడదు అనే ఎజెండా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి రాజకీయ పార్టీ తీసుకునేటువంటి అంశమే అయినా సరే టీడీపీ పార్టీలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం కానీ, మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, మనం చూస్తే ఎగ్జాంపుల్కి మహిళలకు ఆటోలు కార్లు ఇప్పించినటువంటిది కూడా టీడీపీ పార్టీ. అలానే మహిళలకు ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కల్పించింది కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. వీటిని మనం ఎవ్వరం కాదనలేనటువంటి అంశాలు. మహిళలకు మొట్టమొదట స్కూలుకు వెళ్ళేటువంటి బాలికలకి సైకిళ్ళు ఇచ్చినటువంటి ఘనత కూడా టీడీపీ పార్టీకే చెందుతుంది. మనం జరిగినవి చేసినట్టుగా చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి, తప్పు కాదు అది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైనా ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశాయి. అలా మహిళా సాధికారిత మీద దృష్టి పెట్టి మొదటి నుంచి మహిళల ఓట్లను సాధించుకోవడంలో, లాక్కోవడంలో టీడీపీ పార్టీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మన మధ్య 2019 ఎలక్షన్స్ ఆ టైంలో అనుకుంటా మహిళల ఓట్లకి దూరం అయింది టీడీపీ పార్టీ. దాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం 24లో జరిగింది, చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మహిళా సాధికారత గురించి మాట్లాడారు. ఈ మాటలన్నీ కూడా రేపు 29కి ఇంప్లిమెంట్ అవుతాయి. దానికోసం ప్రయత్నం ఇది. ఇకపోతే రెండవది స్వర్ణాంధ్ర 2047. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2047కి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అని చెప్తారు. ఎందుకు? వీళ్ళ ముందున్న లక్ష్యాలు ఏంటి? అమరావతిని నిర్మించడం, రాజధానిని, అలాగే రాష్ట్రంలో ప్రతి సిటీని మెట్రో సిటీగా మార్చడం. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన సిటీలు ఏవైతే ఉన్నాయో, విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, నెల్లూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి మెయిన్ సిటీస్ అన్నింటినీ కూడా మెట్రో సిటీస్గా మార్చడం అదొకటి. ఈ సిటీస్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అంటే కంపెనీలు తేవడం, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పటికే ఎన్నో కంపెనీలు తెచ్చారు. కాగ్నిజెంట్ కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీ, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఆర్సెల్ఆర్ మెటల్ కానీ, ఇట్లాంటి అనేక కంపెనీలు తీసుకొచ్చారు. దీని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పే పని లేదు. మీకు ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీల గురించి మీకు తెలుసు. రీసెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్, వాల్వా, ఇలాంటి మరెన్నో కంపెనీలు. ఆటోమొబైల్స్ రంగంలో కూడా ఎక్కువగా ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఏపీకి పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి, మన దగ్గర ఎందుకు ఉండట్లేదు అని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే లక్ష్యంలో వీళ్ళ ముందున్నటువంటి ఛాలెంజెస్ రాజధాని ఏపీలో పెట్టుబడులు పెట్టించు, ఈ 2. అలానే 29 ఎన్నికలకు గెలవడానికి సిద్ధం అవ్వాలి. దానికోసం ఏం చేయాలి? గ్రామ స్థాయిలో కార్యకర్తలని బలోపేతం చేయాలి. కార్యకర్తలే టీడీపీ పార్టీకి బలమైన శక్తి. టీడీపీ పార్టీ అనే కదలే కానీ ఏ పార్టీకైనా కార్యకర్తలు ముఖ్యమే. కాకపోతే టీడీపీ పార్టీలో కాస్త కార్యకర్తలు హుషారుగా ఉంటారు. ఆ పసుపు కండువ మెడలో వేసుకొని ఈ రోజుకి హల్చల్ చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అది మెడలో వేసుకొని ఫొటోస్ దిగే వ్యక్తులు అనేక మంది ఉన్నారు, మనం చూస్తూనే ఉంటాం. కార్యకర్తలు ఆ టీడీపీ పార్టీకి బలం. ఇంటింటికి తిరిగి టీడీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతారు. ఇది మరే పార్టీలోనూ మనం త్వరగా చూడలేం. అది సాధ్యమయ్యే పని కాదు. గ్రామ స్థాయిలో 10 మంది నాయకులు ఉంటారు, వాళ్ళ చుట్టూ 20 మంది కార్యకర్తలు ఉంటారు. ఈ 30 మంది కలిసి ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా, లేదా ఎవరైనా ఎక్స్పైర్ అయినా, లేదా ఇంకేదన్నా సమస్య ఉన్నా, నీటి సమస్య ఉన్నా, తాగునీటి సమస్య ఉన్నా, లేదా ఏదన్నా పంచాయతీ జరిగిన గొడవలు పెట్టుకున్నా దానిని పరిష్కరించడానికి వీళ్ళు వెళ్ళిపోతారు. పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారు. ఈ మధ్య పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే ఇంటికి వెళ్ళి ముందు 10,000 రూపాయలు ఇచ్చి తర్వాత 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేపిస్తున్నటువంటి పరిస్థితి కార్యకర్తలను ఆదుకోవడానికి. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా వీళ్ళు చెప్పేటువంటి ముఖ్యమైన మాట ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పినట్టుగా మహిళా సాధికారత,
2047 స్వర్ణాంధ్రప్రదేశ్, 2029 ఎలక్షన్స్కి సిద్ధం. ఈ 3 అంశాలను కాకుండా మనం చేసిన పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఇది మహానాడులో జరిగినటువంటి ప్రసంగాలన్నింటిలోనూ హైలైట్ అయిన విషయం ఇదే. మనం చేస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతున్నాం. అది వాళ్ళ ఆవేదన. మనం చూస్తూనే ఉన్నాం. అంటే కొన్నిసార్లు ఏదైనా మిస్టేక్స్ జరిగితే చేస్తే అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం. ఏదైనా ఒక మిస్టేక్ జరిగింది అనుకోండి, లేదా టీడీపీలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఏదైనా మిస్టేక్ చేశాడు అనుకోండి, దాన్ని మరలా జరగకుండా చూసుకోవడం, లేదా నాయకుడిని సస్పెండ్ చేయడం. ప్రజల దృష్టికి ఈ సస్పెండ్ చేసిన విషయమో, లేదా ఇంకెవరైనా మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ మంచి చేసిన విషయమో తీసుకెళ్లే విషయంలో మనం సక్సెస్ అవ్వలేదు, కానీ ఇక నుంచి మనం అది కూడా జరగాలి అని చెప్పి మాట్లాడు. దాని మీద ప్రత్యేకించి ఒక కమిటీలు వేసుకుంటారు. సోషల్ మీడియాలో కూడా టీడీపీని యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేస్తారు. ఈరోజు సోషల్ మీడియా యుగం వచ్చేసింది. ఇలా జరిగితే అలా సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉండాలి టీడీపీ వాళ్ళు? అది ఈరోజు ఉన్న కాంపిటీషన్ని ఎదుర్కొనడానికి టీడీపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. దీనిలో భాగంగా మనం ఇంకో ముఖ్యమైన అంశం గమనించవచ్చు. లీడర్షిప్ షిఫ్టింగ్. మంత్రి నారా లోకేష్ జనరేషన్ షిఫ్ట్ చేయడమే కాకుండా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నారా లోకేష్కి షిఫ్ట్ అయ్యేటువంటి ప్రక్రియ మనకి క్లియర్గా కనపడుతుంది. మంత్రి లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం కానీ, పార్టీలో ఆయన యాక్టివ్గా పాల్గొనడం కానీ, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, మంత్రులు, ఎమ్మెల్యేలు మంత్రి లోకేష్ గారి పనితనం గురించి చెప్పడం కానీ, ఇవన్నీ చూస్తుంటే టీడీపీలో నెక్స్ట్ జనరేషన్కి యాక్టివ్ పొలిటీషియన్ మంత్రి లోకేష్ అవ్వబోతున్నారు. ఈ విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. దీని వెనక చాలా నిగూఢ రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఇది మహానాడు కార్యక్రమంలో జరిగినటువంటి హైలైట్స్. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా ఆగ్రహావేశాలతో మాట్లాడారు. సోషల్ మీడియా కన్వీనర్లు ఆగ్రహంతో మాట్లాడారు. కొంతమంది యువ కార్యకర్తలు, యువ నేతలు కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూసే అంశాలే. కానీ ఈ 3 చాలా ముఖ్యమైన అంశాలు. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్, మహిళా సాధికారిత, 2029 ఎలక్షన్స్కి సిద్ధమవటం. ఈ 3 అంశాల మీద మహానాడు కార్యక్రమం నడిచిందని చెప్పుకోవచ్చు. మరి మహానాడు కార్యక్రమం మీలో ఎంతమంది చూశారు? చూస్తే దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. కుదిరితే మరి కొంతమంది పసుపు తమ్ముళ్లకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.